నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము ఈరోజు శని గ్రహం మన జాతకంలో లగ్నం నుండి 4వ భావంలో ఉంటే, ఇది ఏ లగ్నమైనా 4వ భావంలో ఉంటే నైసర్గిక పాపిగా కొన్ని చెడు ఫలితాలు ఇస్తాడు. ఆధిపత్య పాపి అయి కూడా కొన్ని పాప ఫలితాలు ఇస్తాడు. అయితే ఈ శని తన సొంత రాశులు మకరంలో గాని కుంభంలో గాని ఉచ్చస్థానం తులారాశిలో గాని ఉండి అది 4వ భావం అయితే అప్పుడు ఆ శనికి శశి మహాపురుష యోగం ఏర్పడుతుంది కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే శని 4వ భావము కుంభం అయినా మకరమైనా తుల అయినా అక్కడ శని ఉన్నప్పుడు శశి మహాపురుష యోగం ఏర్పడుతుంది కాబట్టి వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు, హోదా, ఉన్నత స్థితి, స్థిరాస్తులు, మంచి వాహనాలు, నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బంధువర్గంలో అగ్రగణ్యుడుగా ఉంటాడు. అలాగే విపరీతమైన స్థిరాస్తులు వస్తాయి, హోదా ఉంటుంది, ప్రజా పలుకుబడి బాగుంటుంది. అంటే ప్రజల్లో తన యొక్క పలుకుబడి బాగుంటుంది, ప్రజల సహకారం ఉంటుంది ఆయనకు. అలాగే మంచి వస్తు సామగ్రిని సమకూర్చుకుంటాడు. ఇలా ఈ 3 రాసులు 4వ భావం అయితే మాత్రము శశి మహాపురుష యోగం ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటివి ఇస్తాడు. అలా కాకోకుండా మిగతా భావాల్లో శని ఉన్నాయి, అది ఆధిపత్య శుభుడైనా ఆధిపత్య పాపైనా నైసర్గిక పాపైనా తల్లికి తక్కువ ఆయుష్ ఉంటుంది, స్థిరాస్తుల్లో ఇబ్బందులు వస్తాయి, బంధువులతో ఇబ్బందులు వస్తాయి, బంధువులను మోసగించవచ్చు, లేదా జాతకుడే స్థిరాస్తుల్లో మోసపోవచ్చు, వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటాయి. ఇక ముఖ్యంగా సుఖమైన జీవితం కాదు అని చెప్పచ్చు. 4లో శని ఉన్నప్పుడు కుంభము మకరము తుల కాకోకుండా ఉన్నప్పుడు ఆ జాతకుడు సొంత ఊర్లో పుట్టిన ఊర్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చెందడు. పుట్టిన ఊరికి దూరంగా వెళ్ళాలా లేదా విదేశాల కన్నా వెళ్ళాలి, అక్కడ మాత్రమే అభివృద్ధి అనేది ఉంటుంది అని చెప్పచ్చు. ఇది శని మనకు 4వ భావంలో ఎలా ఉంటే ఈ ఫలితాలు వస్తాయి తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో శని 5వ భావంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయో చూద్దాం.